చట్టం తప్పుకోనివ్వదు. ఎస్, మనతో పాటు రెడ్డన్న గారు కూడా జాయిన్ అయ్యారు. రెడ్డన్న గారు, ఈ ఇష్యూకి సంబంధించి మనం నిన్నటి నుంచి చూస్తున్నాము, ఒక ఘటన జరిగింది, ప్రాణాలు పోయినాయి, నిర్లక్ష్యం జరిగింది. ఎవరిది నిర్లక్ష్యం, మనం ఎవరిని ఇక్కడ ఈ నేరానికి పాల్పడిన వాళ్ళు ఎవరు అని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాము. సార్, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇప్పుడు నిన్న జరిగిన ఈ ఘటన కానివ్వండి, ఈ ఘటన నేపథ్యంలో జరిగిన ఈ పరిణామాలు కానివ్వండి, ఎవరిది నిర్లక్ష్యం అంటే ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నిర్లక్ష్యం అన్ని వైపుల నుంచి ఉందండి. ఒకటి, ఎవరైతే ఈ వెహికల్ మోటార్ సైకిల్ డ్రైవ్ చేసినాడో అబ్బాయి ఇప్పుడిప్పుడే విజువల్ కొన్ని బయటకు వస్తున్నాయి. అదే కాకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయి ఎక్కడ సాయంత్రం నుంచి వాట్ ఈస్ హిస్ మూవ్మెంట్, ఎక్కడెక్కడికి పోయాడు. అవును అమ్మా నువ్వు తినేసి, నేను కరెంట్ కూడా లేదు. హలో, వినిపిస్తుంది. అబ్బాయి ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరితో కూర్చొని తాగాడు, ఇవన్నీ కూడా డెఫినెట్ గా వీడియో బయటకు వస్తాయి. ఆయన యాక్సిడెంట్ చేయకముందే, అంటే బండిలో రెడ్డన్న గారు, రెడ్డన్న గారు ప్లీజ్ కంటిన్యూ. హలో, చెప్పండి సార్. ఏమండి సార్, చెప్పండి సార్. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే మోటార్ సైకిల్ డ్రైవ్ చేశాడో ఆ అబ్బాయి విజువల్స్ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అందుకే ఫుల్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా మనకి అవసరమైన ఇంకా మెటీరియల్ అవసరం. ఈ అబ్బాయి చూస్తే పడిపోయినట్టు ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటిదాకా తేలుతూ ఉంది. సో కింద బండిని అక్కడ వర్షం పడుతూ ఉంది, దాని పైన నుంచి పోనిచ్చి ఆ మోటార్ సైకిల్ రాపిడి వల్ల పెట్రోల్ కింద పోయి ఆ రాపిడితో ఆ పెట్రోల్ అంటుకొని, అదే విధంగా ట్యాంకర్ అంటే డీజిల్ ట్యాంకర్ అంటుకొని బస్సుకు ప్రమాదం వాటిల్లింది. అంటే అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ మోటార్ సైకిల్ అబ్బాయి చనిపోయాడు కాబట్టి అది అబెట్మెంట్ కు వస్తుంది. అతని పైన కేసున్నా అది ఏమి చేయలేదు, అబెటెడ్ అయిపోతుంది. కాబట్టి ఈజ్ రెస్పాన్సిబుల్ వన్ వే, బట్ డ్రైవర్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎవడో దారిపైన వేసేసాడు, నేను చూసుకోకుండా తోలానంటే యాజ్ ఎ డ్రైవర్ మీ బాధ్యత ఏమిటి? అంటే రోడ్డు పైన ఏమన్నా మీరు తోలేసుకొని పోతారా? సపోజ్ ఓ మనిషి అడ్డమే వచ్చాడు, కొట్టేసుకొని వెళ్ళిపోతారా? కాదు కదా. యు ఆర్ సపోజ్ టు, ఇప్పుడు మీ కర్తవ్యం ఏమిటి? బస్సుని చూసి ఎటువంటి యాక్సిడెంట్లు జరపకుండా ప్రయాణికుల్ని క్షేమంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. సో అవతల తాగుబోతుళ్ళు ఉంటారు, లారీలు వస్తాయి, బస్సులు వస్తాయి, బండ్లు వస్తాయి. తనంతకు తాగి బస్సు కింద ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రం చేత మీరు నిర్లక్ష్యంగా తోలి ఇంతమంది ప్రాణాలను చనిపోవడానికి కూడా కారణేతలు. ఇప్పుడు ఎందుకంటే ఆ అబ్బాయి మెనీ మీటర్స్ ఈ డ్రాగ్ ది వెహికల్ అని, మీరు యాక్సిడెంట్ జరిగిన స్థలం అంటే అది ఎన్ని మీటర్ల వరకు లాక్కెళ్ళింది? కొందరేమో 300 అంటున్నారు, 500 అంటున్నారు. ఈ సోషల్ అవును, ఎవరికి వాళ్ళు అది తెలిస్తే మనము క్షుణ్ణంగా వాటిది ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ సమస్య ఏంటంటే మనము ఆర్టీ అధికారులకు సంబంధించిన ఒక నిర్లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది. అదే సందర్భంలో ట్రాఫిక్ కు సంబంధించిన పోలీసులు వాళ్ళు తీసుకోవాల్సింది, ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ రెగ్యులర్ గా దీని మీద చలాన్లు ఉన్నాయి, రాంగ్ వే డ్రైవింగ్ లో చలాన్లు ఉన్నాయి, నో ఎంట్రీ టైంలో సిటీలోకి వచ్చిన చలాన్లు ఇవన్నీ ఉన్నప్పుడు వీటిని నివారించాల్సిన బాధ్యత, వీటిని ఆపాల్సిన బాధ్యత
ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎందుకంటే మొత్తం మీద ఇంతకుముందు గాంధీ గారు కూడా ఒక చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. ఇప్పటిదాకా విధింపబడిన చలాన్లన్నీ కూడా సీసీ కెమెరాలను చూసి అక్కడ సెంట్రలైజ్డ్ ఆఫీస్లో వాటిని విధించారు తప్ప రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరినో ఒక పోలీస్ ఇన్స్పెక్టరో లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ దాన్ని చూసి దాన్ని గమనించి వాళ్ళ మీద వేసిన చలాన్లు కాదు ఇవి. సో కానిస్టేబుల్ ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తోంది అని ఒక మాట వినిపిస్తోంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒక విషయం అండి, ఇక్కడ చలాన్లు ఎన్నైనా ఉంటాయి, చలాన్లు ఎన్నో ఉంటాయి. చలాన్లకి ఇది యాక్సిడెంట్ కి ఏం సంబంధం ఉంది? చలాన్లు ఉంటే చలాన్లు పే చేస్తారు, లేదు దాంట్లో సపరేట్ గా ఇప్పుడు దాంట్లో నెగ్లిజెన్స్ ఉండొచ్చు, పెట్టి కేసులు ఉండొచ్చు, దాన్ని సపరేట్ గా చేయండి. ఇప్పుడు చలాన్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు డ్రైవర్లు 10 మంది మారుతా ఉంటారు, బస్సు మీద చలాన్లు వేసినా డ్రైవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ కదా. అవును. సో ముందు చలాన్లకి ఈ కేసుకి సంబంధం లేదు. ముందు చలాన్లు ఇప్పుడు అంతెందుకు, నా ఇంటి ముందు కారు పెడితే ట్రాఫిక్ కానిస్టేబుల్ మరి ఎవరో నా ఇంటి ముందు పెట్టిన దానికి కూడా చలాన్కు వేసిపోయినాడు. అంటే ఆయన ధ్యేయం ఏమిటి? చలాన్లు వేయాలనే ధ్యేయమే తప్ప అది కాదు. చలాన్లకి దీనికి సంబంధం ఏముంది? ఓకే, చలాన్ ఒకవేళ ర్యాష్ ఇప్పుడు నో ఎంట్రీలో వచ్చినాడు, దానికి ఎక్కడో కూర్చొని నువ్వు క్లిక్ చేసి చలాన్ లేచింటావు, దానికి దీనికి సంబంధం ఏముంది? అట్లా కాదు. అది ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, దాదాపు 20 ప్రాణాలు బలికొన్నారు. దానికి కారణం ఎవరు, ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది అని దాన్ని విశ్లేషించుకోవాలి తప్ప ముందు చలాన్లు ఉన్నాయంటే ముందు చలాన్లు ఉంటాయి. దానికి దీనికి ఇప్పుడు ముందు చలాన్లకు డబ్బు కట్టేసినాడు అనుకో, లేదు వేవోటే చేసినాడు అనుకో, ఈ యాక్సిడెంట్ లో కేసు పెట్టరా మీరు? అది కాదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు ముందు యాక్సిడెంట్లు ఈ విధంగా 4-5 సార్లు చేసినాడంటే డెఫినెట్ గా ఆ డ్రైవర్ ఎవరు, ఆ టైంలో ఇప్పుడు 4 డ్రైవర్లు ఉండొచ్చు, ఆ బస్ కంపెనీలో 10 మంది డ్రైవర్లు ఉండొచ్చు, రోజు ఒకటి తోలుతా ఉండొచ్చు. అందువల్ల అన్ని కేసెస్ ఈయనకి అట్రిబ్యూట్ చేయలేము కూడా. ఒక విషయం ఏమిటంటే ఈ యాక్సిడెంట్ జరిగిన రోజు రోడ్డు పైన ఇప్పుడు తెలిసే దానికి బట్టి ఏమైతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు తెలిసిన దాన్ని బట్టి ఏం తెలుసుకుంటున్నామంటే బండి మోటార్ సైకిల్ తోలేటువంటి ఆ వ్యక్తి ఎక్కువగా తాగి ముందుగా ఒక వెహికల్ కింద పడో లేకపోతే యాక్సిడెంట్ అయ్యో రోడ్డు మీద పడిపోయిన తర్వాత అదే రోడ్ లో పోయేటువంటి ఈ వెహికల్ ఆ లారీ మోటార్ సైకిల్ ని ఎక్కి తోసుకుపోయింది. అని ఆ బైక్ లో వెనకాల కూర్చున్నాయని ఆల్రెడీ చెప్పారు. ఏమని, మేము వెళ్లేటప్పుడు రోడ్ డివైడర్ కి గుద్దుకొని అక్కడ చనిపోయాడు, చనిపోయిన తర్వాత రోడ్డు మీద ఉన్న బైక్ నేను లాగేద్దాము అనే లోపే బస్సు వచ్చి ఇలా గుద్దేసింది అని తను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎరిస్వామి అని ఎవరైతే ఆ బైక్ లో వెనకాల కూర్చున్న వ్యక్తి. ఇప్పుడు నెగ్లిజెన్స్ అండ్ పార్ట్ ఆఫ్ ది డ్రైవర్ అవుతుంది, రేషన్ నెగ్లిజెంట్ డ్రైవర్ అవుతుంది. అంటే రోడ్డు తీసేక ముందే అంటే ఆ వెహికల్ ను అతను పక్కకి తప్పించి ఉంటే యాక్సిడెంట్ జరిగేది కాదు, అంతే కదా. ఇప్పుడు నెగ్లిజెన్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది మోటార్ సైకిల్ డ్రైవర్. ఇప్పుడు రోడ్డు పైన ఒకవేళ రోడ్డు పైన ఆ వెహికల్ వేసి ఉన్నా మీ బాధ్యత ఏమిటి? ఒకవేళ రోడ్డు పైన పడిందే అనుకుందాం, మీరు నెమ్మదిగా బ్రేక్ వేసి దాన్ని ఆపాల్సిన బాధ్యత మీది కాదా? అవును, తప్పించాలి ఖచ్చితంగా. కాబట్టి డెఫినెట్ గా డ్రైవర్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో ఏది ఏమైనా ఇప్పుడు ఈ డ్రైవర్ ఎవరైతే బస్సును తోలినారో ఆ అబ్బాయి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్ వన్ వే. రెండోది బస్సు ఓనర్ కూడా ఈజ్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్లు ఓపెన్ కాలేదు, ఎక్కడ డోర్లను పగలగొట్టాలంటే హ్యామర్లు లేవు. పోనీ ఆ ఎమర్జెన్సీ డోర్లు ఎక్కడున్నాయో ఎవరికైనా తెలుసా? లేదు. సో ఈ బాధ్యత రాహితమైనటువంటి ఇవన్నీ ఇప్పుడు విజువల్స్ మీరు చూస్తే సార్ జస్ట్ ప్రేక్షకులు కూడా తెలియాలని చెప్తున్నాను. ఆ కాలిపోయిన బస్సుకు సంబంధించిన విజువల్స్ మీరు చూసినప్పుడు అన్ని చోట్ల కూడా అంటే ఎక్కడైతే వాళ్ళు స్లీపర్లు పెట్టారో అక్కడంతా కూడా బయటకు వచ్చేందుకు అవకాశం లేకుండా ఆ బాడీ బిల్డ్ అయ్యి ఉంది. మీరు ఎవరైనా గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నాకు తెలిసిన వరకు బ్యాక్ సైడ్ ఒకటే ఉంది తప్ప ముందు ఎక్కడా లేవు. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కనీసం
ఎనీ ఎయిర్ కండిషన్ బస్సులో అవును. కనీసం 2-3 ప్రదేశాల్లోనైనా పెట్టాలి. అవును అది పెట్టలేదు. అదే కాకుండా బస్సులో కింద వైపునంతా లగేజ్ ఉంది. అవును ఆ లగేజ్ లో ఏమేమి ఎవరు పెట్టారో, ఇన్ఫ్లేమబుల్స్ ఉన్నాయో ఏమో ఎవరికి తెలుసు. అది బస్సు వాళ్ళు చాలా నెగ్లిజెన్స్ గా బుక్ చేస్తారు. మీరు ఏమన్నా బాంబులు ఎత్తిపోయి ఇచ్చినా కూడా వానికి ఒక 500 డబ్బులు ఇస్తే సరైన లోపల పెట్టు అంటారు. టపాసాలు ఇక వేరే ఊరు నుంచి ఊరికి పంపించిన సందర్భాలు ఉన్నాయి. అదే ఇన్ఫ్లేమబుల్ మీరు బస్సులో పెట్టుకోకూడదు, ఇలాంటి చెక్ చేసే అథారిటీనే లేదు. అదే విధంగా దాంట్లో కింద సెల్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో ఉన్న బ్యాటరీలు పేలే ఇంత పెద్ద ప్రమాదానికి కారణం ఏందని కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. దానికి సంబంధించుకొని ఉండొచ్చు. సెల్ ఫోన్లు ఒకవేళ సెల్ ఫోన్లు ఇప్పుడు మనకి మీరు విమానాలలో పోయేటప్పుడు ఇన్ఫ్లేమబుల్స్ ని మీకు అలో చేయనీరు. అవును అంతేందుకు 100 ml ఉన్నటువంటి స్ప్రే కూడా మీతో తీసుకెళ్ళనివ్వరు. ట్రూ. సో ఇన్ఫ్లేమబుల్స్ ఉండొచ్చు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? అదే విధంగా ఈ బస్సుకి ప్రతిరోజు క్లీన్ చేస్తారు. అప్పుడు ఈ ఎమర్జెన్సీ డోర్ ను తీస్తారా? తీరు కదా. మామూలుగా పైన గడిగేసిపోతారు. ప్రతిరోజు తీసి దాన్ని గ్రీసేసి ఇది పని చేస్తుందా లేదా అని చూడాలా. అదే విధంగా ఎమర్జెన్సీగా హ్యామర్లు పెడతారు. అక్కడ ఒకటి ఏమైనా ఇటువంటి ప్రమాదాలు ఏర్పడితే, ఎందుకంటే డబుల్ గ్లాస్ ఉంటుంది, అది మామూలుగా చేత్తో నెట్టితోనో కొడితేనో రాదు. కాబట్టి ఇటువంటి సపోజ్ అక్కడ హ్యామర్లు ఉండి ఆ 10 మంది 10 కిటికీల దగ్గర గ్లాసులు పగలగొట్టేసి ఉంటే మీకు స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోయేది. అప్పుడు విజిబిలిటీ ఉండేది, అక్కడ నుంచి తప్పించుకొని పోవడానికి వీలవుతుంది. కనిపించకుండా కర్టన్లు వేస్తారు. ఆ కింద వాళ్ళు ఏం జరుగుతుందో తెలిసేందుకు అవకాశం లేకుండా ముందు కర్టన్లు, బ్యాక్ సైడ్ కర్టన్లు, ఇన్ని కర్టన్లు వేసిన తర్వాత మీరు అన్నట్టు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. బయటకు వెళ్ళాలంటే వాళ్ళు పాల్గొనే పరిస్థితి కూడా ఉంటుంది. అవును. అదే విధంగా ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడుందో అక్కడ తెలుగులోను ఇంకొక భాషలోను, మన రాష్ట్రంలో ఉంది కాబట్టి తెలుగులో, లేదు కర్ణాటక రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్ అని పెట్టి ఒక రెడ్ లైట్ లాంటిది ఏర్పాటు చేసి దానిపైన కర్టన్ వేయకుండా, ఇప్పుడు మీరు బోర్డు పెట్టినా అక్కడ కర్టన్ వేసేస్తే ఎవరికి కనపడుతుంది? అదే ఈ బస్సులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ బస్సు ఆ యాక్సిడెంట్ టైంలో ఎంత స్పీడ్ పోతుంది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు బుగ్గుబాల్ అయిపోయింది, అది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈయన ఈ బస్సుని, ఆ బస్సు డ్రైవరు, మన బస్ డ్రైవర్దో లేకపోతే ఇంకొకరిదో, ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళదో ఎవరిదన్నా సెల్ ఫోన్ తీసుకొని విశ్లేషణ చేస్తే ఈ బస్సు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ నిలబడి ఇప్పుడు ఏమి చేస్తారంటే చాలా మంది బస్సు డ్రైవర్స్ చాలా టైం ఉందన్న అని వాడికి కాఫీనో టీనో భోజనమో ఫ్రీగా పెడితే అక్కడ నిలబెట్టేస్తాడు. ఒక అర్ధగంట ఎక్కువ నిలబెట్టేసి ఎక్కడ అంటాడు వాడు. ఎక్కిన తర్వాత అన్న లేట్ అయిపోయిందన్న 7:30కి చేరుకోవాలి మనం బెంగళూరు అంటాడు వీడు అసిస్టెంట్. సో ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు ఇంత పెద్ద ఘటన జరిగింది, 150 పోతాడు స్పీడ్. అవును, ఇంత పెద్ద ఘటన జరుగుతాయి. ముందర ఏముండేది తెలీదు, గమనించుకోలేడు. అదే కాకుండా ఇంకో దరిద్రమైన వ్యవహారం ఏమంటే పక్కనున్న వాళ్ళతోనో సెల్ ఫోన్లతోనో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తారు. అవును, బస్సు రోడ్డు పైన ఇప్పుడు 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు స్పీడ్ పోయే వెహికల్ వాడు నిర్లక్ష్యంగా ఫోన్లు చూసుకుంటూనో లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడుతూనో రోడ్డు వైపు చూడకుండా డ్రైవ్ చేస్తే కూడా ఇటువంటివి జరుగుతాయి. అవును, ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. ఇంత పెద్ద ఘటనకి బాధ్యుల్ని ఎవరు చేయాలంటారు, ఎవరు శిక్షించాలంటారు? ఇప్పుడు బ్రతుకున్నది ఎవరు? డ్రైవర్లు. ఈ ఆల్సో నెగ్లిజెంట్ గా డ్రైవ్ చేశారు కాబట్టి ఇదైంది. లేదు ఆ బస్సు ఆ మోటార్ సైకిల్ ని ఢీ కొన్న తర్వాత ఇమీడియట్ గా ఒక 50 మీటర్స్ 40 మీటర్స్ లోపలనే ఆ బస్సును ఆపు చేసి ఉంటే, అదే విధంగా బస్సులో ఉన్నోళ్ళను అరే నిప్పులు అంటుకున్నాయని చెప్పి అలర్ట్ చేసి వెనకాల డోర్ తీసేసి అందరూ పరిగెత్తిపోండి అని గట్టిగా అరిచి ఉంటేనో ఇంతమంది ప్రాణాలు పోయేవి కాదు కదా. అదే కాకుండా ఆ ఎవరో ఆ హ్యామర్స్ ఉండి అక్కడో డోర్లు పగలగొట్టి లోపల నుంచి ఒకవేళ కొంచెం కాలినా కూడా కింద పడి తమ ప్రాణాలను కాపాడుకునే వాళ్ళు కదా, అవేమీ జరగలే. సో బస్సులో హ్యామర్స్ లేవు, ఆ ఎమర్జెన్సీ డోరు ఓపెన్ కాలేదు, ఈ అద్దాలు పగలగొడదామంటే ఏమీ లేదు. బస్ డ్రైవర్ ఆపేసి వాడు దుంకి పరిగెత్తిపోయినాడు కానీ దుంకినోడు పరిగెత్తిపోయినాడు కింద నుంచి రాళ్ళు గీళ్ళు లేకపోతే ఏదో ఒక రాడు తీసుకొని తెలుసు రాడ్లు వాళ్ళ దగ్గర పంచర్ వేసే రాడ్లు ఉంటాయి ఆ డ్రైవర్ దగ్గర, అది తీసుకొని 4 గ్లాసులు పగలగొట్టేస్తుంటే
ఇంకో నలుగురు ప్రాణాలన్నా కాపాడేవాడు కదా, అది yes, yes. జరగలేదు. ఖచ్చితంగా పరిగెత్తుకొని పోయడమే తెలిసింది వాడికి. రైట్. కాబట్టి నెగ్లిజెన్స్ ఈజ్ దేర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డ్రైవర్. అదే కాకుండా ఈ బస్సులు అన్ని కూడా వాళ్ళ డబ్బులు సంపాదించి పెట్టే బంగారు బాతుల్లాగా చూస్తున్నారు కానీ అవును. అరే మనం ప్రజల సేఫ్టీ ఏమిటి అని చూసుకున్న బస్సుల సంఖ్య ఎన్ని ఉన్నాయి. సో ఎమర్జెన్సీ డోర్లు ఇప్పుడు ఒకటే పెట్టినారు, దాని బదులు 2 ఎమర్జెన్సీ డోర్లు 3 పెడితే ఏం పోయింది? 5 పెట్టాలి అనేది నిబంధన. ఒకటి బ్యాక్ సైడ్, ఒకటి టాప్. 4 ఉంటే 4 ఓపెన్ అయింటే అవును. ఈ ప్రమాదం ఇంత దరిద్రంగా ఉండేది కాదు, ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు కాదు కదా. నిబంధనలను తుంగలోకి దొక్కినారు. ఆ బ్రేక్ అది కొందరేమో 300 మీటర్లు పోయింది అంటున్నారు. ఆ 300 మీటర్లు పోతే మరి ఎంత స్పీడ్ తో పోయిండాలని అసలు వాడు నాకు చెప్తే ఈ డ్రైవరు నిప్పంటుకున్నంత వరకు వాడికి యాక్సిడెంట్ జరిగింది కూడా తెలియలేదేమో. ఏదో చిన్నదేదో స్పీడ్ బ్రేకర్ అనుకున్నారేమో. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డన్న గారు, మీ అమూల్యమైన విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గాంధీ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇక్కడ ఘటన జరిగింది, నిర్లక్ష్యం ఎవరిదో కనిపిస్తోంది. నేరస్తులు వాళ్ళనే వర్ణించాలి. ఒకటి నెగ్లిజెన్స్ డ్రైవింగ్ తో ఇన్ని ప్రాణాలను పోవడానికి కారణమైన డ్రైవర్ తో పాటు పర్మిషన్ తీసుకున్న ఒక బస్ అయితే దాన్ని మాడిఫై చేసి అలా లాభాపేక్షతో ఇలాంటి ఘటనకు పాల్పడిన ఆ యాజమాన్యాన్ని కూడా ఇక్కడ బాధ్యులు చేయాల్సింది. అదే సందర్భంలో చెకింగ్ చేయాల్సిన అధికారులు, దీన్ని నిర్వర్తించాల్సిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది వాళ్ళ స్పెషల్ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేడియం